చంద్రబాబు నాయుడు గారు సొంత బావుమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదోడు పీకాల్సింది పోయి మా బొచ్చు పేకాలను వచ్చి ఏమైతే వాళ్ళు ఏం చేస్తారా పనికి మాల దద్దమ్మ ఒక లుచ్చా వెధవ ఈ సన్నాసి సిగ్గు మానం మీద. నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. పరాభనామ సంవత్సరం మొదలవబోతుంది. ఈలోపే జగన్మోహన్ రెడ్డికి చాలా విపరీతంగా గడ్డు కాలం మాత్రం నాకు కనిపిస్తుంది. పంచాంగం ఏదైనా, రేపు పంచాంగ శ్రవణాలు ఏవి జరిగినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం బాలయ్య బాబు అభిమానులతో మాత్రం విపరీతంగా మొదలవబోతుంది. ఒక రకంగా ఉండదు బ్యాండ్ బాజా ఈసారి. నిన్న తన దారిని తను ఒంగోలు కార్యకర్తలతో సభ పెట్టుకుని వెళ్ళిపోకుండా జగన్మోహన్ రెడ్డి కూర్చుని బాలకృష్ణ గారికి గెలికాడు. బాలకృష్ణ గారికి గెలికి ఇష్టం వచ్చిన మాట్లాడినాడు. ఫస్ట్ అది ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత మెయిన్ డిస్కషన్లోకి వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు సొంత బావుమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదోడు పీకాల్సింది పోయి నవ్వుతారు. చంద్రబాబు నాయుడు గారు సొంత బావుమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదోడు పీకాల్సింది పోయి నవ్వుతారు. లాగి పీకాల్సింది పోయి హహహ అని నవ్వుతాడు. చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది పేరు తీయటం రావట్లేదా జగన్మోహన్ రెడ్డి? ఆయన పేరు నందమూరి బాలకృష్ణ. నువ్వు ఒకప్పుడు ఆయనకే ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్వి. నీ బ్యానర్లు ఫోటోలు మర్చిపోయావా? నాకు ఫ్యాన్స్ అందరూ నా ఫ్యాన్సే. పార్టీలకి కులాలకి అతీతంగా నాకు అవన్నీ నేను ఎప్పుడు అంటుంటాను. ఏ సినిమాకైనా భాషా భేదం కానీ, ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, లేకపోతే ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ, లేకపోతే అభిమాన దురభిమానులని అడ్డకట్టలు నాకు ఉండవు. అది జరిగింది ఒక సినిమా ఈవెంట్లో. సరదాగానే ఒక మాట పొలిటికల్లీ నీ పార్టీ కూర్చుని మాట్లాడినప్పుడు ఈరోజు నువ్వు వెక్కిరించిన నవ్వు ఉంది కదా, చెంప మీద పీకాల్సింది పోయి, చెంప మీద కాదు పళ్ళు రాలగొట్టాల్సింది పోయి నువ్వు కూర్చుని ఎలా నవ్వావు అసెంబ్లీలో? గంట అరగంట అని అంబటి, కొడాలి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని ఏడ్చినట్టు చేస్తే చెంప మీద పట పీకాల్సింది పోయి అని నవ్వి నువ్వెలా కూర్చున్నావు? యూఆర్ పొలిటీషియన్, డ్రామా ఆర్టిస్టు కాదు. నీ వెనకమా అతనెవరో డ్రామా ఆర్టిస్ట్ నన్ను కొట్టడానికి వస్తున్నాడు అని ఎక్స్ప్రెషన్స్. బాలకృష్ణ గారు నీ మాట అన్నావు కదా, అభిమానులు తాండవం ఎలా ఉంటుందో తెలుసా నీకు? జై బాలయ్య అంటేనే ఒక రకంగా పూనకం వస్తుంది. లాస్ట్ టైం ఫ్యాన్ని తీసి కింద తొక్కి పడేశారు బాలకృష్ణ గారు సినిమాలోనే. రియల్ లైఫ్లో అయితే నీ పార్టీకి ఉచ్చు బిగిసింది. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే పార్టీకి అండగా నుంచింది బాలకృష్ణ గారు. నీకు అర్థం కాలే నీ గడ్డుకాలం మొదలైందని? లేపక బాలకృష్ణ గారు లేపావా? ఈ సంవత్సరం నీకు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. బాలయ్య బాబు అభిమానిగా చెప్తున్నాను నీకు, ఈ సంవత్సరం నీకు ఉంటుంది. నా భూతో నా భవిష్యత్. నేను ఎందుకు లేపాను రా బాబు బాలకృష్ణ గారి పేరుని వెక్కి ఏడ్చే రోజు నీకు మొదలవుతుంది ఈరోజు నుంచి. నేను చాలా ఆర్డెంట్ ఫ్యాన్గా చెప్తున్నా ఈ మాట నీకు. నువ్వు పొలిటీషియన్ అవ్వో, ఎవరన్నావో, ఏ పార్టీకి హెడ్ అన్నావో, నువ్వేమన్నావు? చెంప మీద పీకాలా? అసలు రియల్గా చెంపల మీద పీకుతా ఉంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం చేసిన వెదవుకి 32 పళ్ళు కూడా రేట్లో పెట్టాలి. తిరుపతి లడ్డూని అవహేళన చేద్దామని ఐడియా తీసుకొచ్చిన వేస్ట్ ఫెలోగాడిని పళ్ళు రాలగొట్టాలి. తప్పేంటి దాంట్లో? నిన్న జగన్మోహన్ రెడ్డి ఒంగోలు కార్యకర్తలతో ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో బాలకృష్ణ గారిని తీసుకొచ్చి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, నాకు 100 కోట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు, అలాంటి స్థితిలో కూడా నేను నడిపాను, నాకంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. ఇతను కోవిడ్ టైంలో నేను రాష్ట్రాన్ని అక్కడ ఏం చెప్పాడంటే వైద్యపరంగా ట్రీట్మెంట్ పరంగా అంట, వైద్యమే ట్రీట్మెంట్ కదా నువ్వు నీ ఇంగ్లీషు తెలుగు 2 ఏళ్ల పాటు కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి అంట
ఎడిటర్ మీకు దొరికితే ఖచ్చితంగా వేయండి. దీంట్లో పారాసెటమాల్ జల్లితే చాలు, బ్లీచింగ్ పౌడర్ జల్లితే చాలు అని చెప్పిన అపర మేధావి, నీ పారాసెటమాల్ ఖర్చు ఎంత ఏదో తెలీదా? మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని పిచ్చోడిని చేసి అతను ఆత్మహత్య చేసుకోవడం చిత్రీకరించి నువ్వు కోవిడ్ గురించి మాట్లాడావంటే ఇది పెద్ద చెంపదెబ్బ నీకు. గుర్తుపెట్టుకో జగన్, ఇది కేవలం 60 ఏళ్ల పైచిలకు ఉన్న వాళ్ళు, ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్, ఆస్తమా, ఇటువంటి బేసికలీ పరిస్థితులు బాగోలేని వ్యక్తుల మీద వైరస్ అన్నది వస్తే అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక హానికరమైన వ్యాధి కింద మనం పరిగణించవచ్చు. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. వాళ్ళు ఎవరు నన్ను ఏం చేశారంటే అట్లా తెలిసినారు కదా, ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త వాడు ఎమ్మెల్యే అక్కడ సో ఇప్పుడు మీకు కొన్ని స్లైడ్స్ వస్తాయండి, మీరు ఈ స్లైడ్స్ చూడాలి. క్యాష్ బ్యాలెన్స్ ముందు 2024 నుంచి వెళ్దాము. ఇక్కడ మనం చూసుకుంటే యాజ్ పర్ కాగ్ రిపోర్ట్స్ ఇక్కడ మనం ఆల్రెడీ చూసుకుంటే 38,000 కోట్లు ఆల్రెడీ అప్పు తీసుకున్నాడు, పెండింగ్ బిల్స్ ఉన్నాయి. టోటల్ లయబిలిటీస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ 2024 చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి 9.7 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసిన హయాంలో. జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడుగుతానే, అప్పులు తీసుకొచ్చి ఏం చేసావు? కన్స్ట్రక్టివ్ మాడ్యూల్లో ఏమేమి ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఏం తీసుకొచ్చావు? సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తప్ప నువ్వేం చేస్తావు? నీకేది చేత కాదు. హౌ టు మేక్ మనీ యూ ఓన్లీ నో ఫర్ యువర్ పర్సనల్ పర్పస్. సాక్షి సిమెంట్స్ ఎదిగిపోద్ది, భారతీయ సిమెంట్ ఎదిగిపోతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం కుదేలైపోయి 9,70,000 కోట్లకి అప్పు పడిపోతుంది. నౌ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఇన్ డెఫిషియెంట్ బడ్జెట్ ఆఫ్ 13,000 to 16,000 crores మాత్రమే 2014 నుంచి 15 దాకా. ఇప్పుడు మీకు ఇంకొక స్లైడ్ వస్తుంది, ఈ స్లైడ్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు 2014లో విభజించబడిన తర్వాత వస్తే లయబిలిటీస్ డెప్ట్ 1,05 crores, రెవెన్యూ డెఫిషియెట్ 14,000 crores, స్ట్రక్చరల్ వీక్నెస్, లో ఇన్కమ్ ఆఫ్టర్ బైఫర్కేషన్. అలాంటి స్థితిలోంచి తీసుకొచ్చి నీకు ప్రాపర్గా రన్నింగ్ కండిషన్లో వస్తే నువ్వేం చేసావు? ఇప్పుడు లిస్ట్ చెప్తాను నువ్వేం చేసావు. నిన్న జగన్మోహన్ రెడ్డి అంటాడు చిత్తశుద్ధితో పరిపాలన మా వంతు అయితే దోచుకోవటము పరిపాలన చంద్రబాబు నాయుడు వంతు, ఈయనకి ఎక్కడా చిత్తశుద్ధి లేదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడగాలి. 2 years కోవిడ్ వచ్చింది, దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నావు అన్నావు, ఏమీ ధైర్యంగా లేదు. దాంట్లో సుధాకర్ బలయ్యాడు. ఎట్ ద సేమ్ టైం ఏపీలో మార్టాలిటీ రేట్ అలాగే ఉంది. అండ్ పారాసెటమాల్ చెప్పిన ఘన వీరుడివి నువ్వు ఇంకా మాట్లాడకుండా దేశ చరిత్రలో జగన్ క్యాలెండర్లు పెట్టడం, ఎట్ ద సేమ్ టైం బటన్ నొక్కటం, బడ్జెట్ ని ప్రవేశపెట్టడం. జగన్ తర్వాత ఎవరైనా అంటారు 2,75,000 కోట్లు అక్కా చెల్లెమ్మలకు నేను పంచిపెట్టానన్నాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు సంక్షేమ పథకాలు ఎంత చేసావో జనాలందరికీ తెలుసు, దాంట్లో ఎంతమంది నవ్విపోతారో నీకు తెలుసు. బట్ ఐ వాంట్ టు ఆస్క్, రిటైర్ ఎంప్లాయీస్కి పెన్షన్స్ రావాలంటే ఆ డబ్బులు ఇవ్వటానికి నీ వల్ల కాక వాళ్ళ ఏజ్ని, రిటైర్మెంట్ ఏజ్ని పెంచాలి అని చెప్పి ప్రజాసంఘం తీసుకొచ్చేసి అది ఎస్కేప్ అవుదాం అనుకున్నాం. అట్ ద సేమ్ టైం రిటైర్మెంట్ బెనిఫిట్స్ని స్టేట్ వాడేసుకుని అడ్డదిడ్డంగా బిహేవ్ చేసిన గవర్నమెంట్ నీకే, మొత్తం ప్రపంచం నిన్నే చూస్తుంది. అప్పులు తీసుకొచ్చి ఎవరన్నా మనం అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్స్ అని చూడడం, కానీ సంక్షేమ పథకాలకి, వాలంటీర్ సంస్థలకి, తర్వాత ఇంకేం చేసావు బాబు నువ్వు? సాక్షి న్యూస్ పేపర్కి ఎవరిల్లు కట్టినా భారతీయ సిమెంట్తో కట్టాలని చెప్పి నువ్వు తీసుకొచ్చిన నినాదాలు ఎవరన్నా మర్చిపోతారా? జగన్, ఇది నువ్వు చేసిన డెవలప్మెంట్. కరెంట్ బిల్స్ పెంచనని చెప్పి నువ్వు క్లియర్గా ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి వచ్చి రాగానే కరెంటు బిల్లు పెంచావు. జగన్, ఇదా నువ్వు చెప్పింది? అమరావతి గనక చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రీతిలో నువ్వు కంటిన్యూ చేస్తుంటే ఈ రోజు ఆర్థిక భారం స్టేట్ మీద ఎందుకు పడేది? ఆ భారం ఎవరి మీద పడింది? ప్రజల మీద. కేవలం నీ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ వల్ల అమరావతి అనేది కన్స్ట్రక్షన్ ఆపేసి 3 రాజధానులు చేస్తా అని చెప్పి నీకు ఏ ఆలోచన లేదు జగన్, అది అందరికీ తెలుసు. నీకే ఆలోచన లేదు, కానీ నువ్వు చేస్తానని చెప్పి ఆ రోజు 3 ముక్కలు ఆటినాడు కాస్ట్ ఈరోజు జనాలు కడుతున్నారు. అది నీ చేతకంతనం, నీ ఈగోయిజం. లిక్కర్ మొత్తం నేను ఎక్కడా కూడా మద్యపాన నిషేధం చేస్తానని అక్కా చెల్లెమ్మలకు ఓట్లు చెప్పావు. చెప్పండి ఎడిటర్, మీ దగ్గర ఉంటే కరెంట్ బిల్ అండ్ లిక్కర్ది 2 వేయండి, ఇక్కడ మద్యపాన నిషేధం చేస్తాను జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా? యూనిట్ అక్షరాల ₹4.84 ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసింది. దోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షరాల ₹6 యూనిట్ కొనుగోలు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా.
అదే కాకుండా వచ్చి కల్తీ మద్యం సరఫరా చేసి 3,000 నుంచి 5,000 కోట్ల కుంభకోణం, కిక్ బ్యాక్ సిస్టమ్ అండ్ మెయిన్ ముడుపుల యుద్ధం కాకుండా మెయిన్ కుంభకోణంకి వెళ్తే 1,00,000 కోట్లకు పైగా వెళ్తున్నట్టున్నారు. ఎట్ ద సేమ్ టైం 15 ఏళ్లకి 25,000 కోట్లు తాగుబోతుల మీద అప్పు కూడా తీసుకొచ్చి నడిపి నువ్వు మాట మీద నిలబెడతావా? నడుం తిప్పి వెళ్ళిపో ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇదే అంటారు జనాలు నిన్ను. పోలవరం కోసం ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నీకు హెచ్చరించిన ప్రాజెక్ట్ ఆపద్దు, ఆపితే గనక ఇమీడియట్లీ మళ్ళీ ఫండింగ్ పెరిగిపోతుంది అన్నా కూడా రివర్స్ టెండరింగ్ వేసి దాన్ని డిలే చేసి డ్యామ్ హైట్ తగ్గించి ఇరిగేషన్ మినిస్టర్ కింద అంబటిని పెడితే నాకు పోలవరం అర్థం కావట్లేదని క్యాండిడేట్లా చేసి పోలవరం ఇస్ జస్ట్ నథింగ్ బట్ అ బ్యారేజ్, ఒక డ్యామ్ లాగా చేసి నువ్వు దాన్ని పరువు తీసి ఈరోజు రాష్ట్రం మీద ఎందుకు ఇంత అప్పులు తీసుకొస్తున్నారని మాట్లాడుతున్నావా జగన్? నిజంగా పిచ్చోళం అనుకుంటున్నావా? మేమందరం న్యూస్ పేపర్లో చదవం అనుకుంటున్నావా? నువ్వేం చేసావు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు నువ్వేం చేయలేదో లిస్ట్ అందరికీ తెలుసు. ఇది కాకుండా నువ్వు వచ్చి రాగానే జియో పాస్ చేసావు. ఏం జియో అది? వచ్చిన రోజే పెద్ద నేను సినిమాలో మహేష్ బాబుని అన్నట్టు ఇదే ప్రజా దర్బార్ నుంచి మొదలు పెడతాను కోల్చండి అంట. అది ప్రజలు డబ్బుతో కట్టిన ప్రజా దర్బార్, అది కూడా నీకు తెలియదు. కూల్చేశారు. కూల్చిన తర్వాత డెబ్రీస్ని కూడా తీయవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కళ్ళ ముందు అలా ఉండాలి. సైకాటిక్ మెంటాలిటీ అంటారు జగన్ దీన్ని. దీన్నే ఏబిఎన్ రాధాకృష్ణ గారు నార్సిస్ట్ జగన్ అని చెప్పారు. తప్పేం లేదు నీ గురించి ఇలా అంటే. ఈరోజు ఆఖరికి మనం అబ్జర్వ్ చేస్తే జలజీవం పథకానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ ఇవ్వటానికి కూడా, అంటే ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బులన్నీ మురగబెట్టి తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన గొప్ప ఆంధ్రప్రదేశ్ మేధావి నువ్వు. ఇది జగన్మోహన్ రెడ్డి. నేను ఇంత పీకాను అంత పీకాను అని నిన్న పెట్టిన ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్లో పీకిందేం లేదని మనందరికీ తెలుసు, ఎందుకంటే మనందరం రోజు న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటాం. కానీ జగన్ నిన్న తీసుకొచ్చావు కదా బాలయ్య అని, ఖచ్చితంగా బాలకృష్ణ అమ్మాయిలరా మీరందరూ జై బాలయ్య అని కొట్టండి. అండ్ చెంపదెబ్బ ఎవరెవరు కొట్టాలో నేను ఆల్రెడీ స్లైడ్ చేసి విజువల్స్ చేసి మళ్ళీ చూపించాను. అండ్ అసెంబ్లీలో నవ్విన జగన్మోహన్ రెడ్డిని ఏమంటారో కింద కమెంట్స్లో గట్టిగా బలగుద్ది రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.